ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నేను మన ఇన్వెస్టర్స్‌కి, ఫాలోవర్స్‌కి అందరికీ చెప్పదలుచుకుంది. మీరు రియల్ ఎస్టేట్ సంబంధించి డీల్స్‌లో గాని, ప్రొడక్ట్‌లో గాని ఎట్టి పరిస్థితిలో ఏ సెకండరీ పర్సన్‌కి, థర్డ్ పర్సన్‌కి డైరెక్ట్ పేమెంట్ వాళ్ళ అకౌంట్‌లో లేదా వాళ్ళకైతే ఇవ్వద్దు. నేను ఎక్స్‌వైజెడ్ కంపెనీని రికమెండ్ చేస్తే ఆ కంపెనీలోనే మీరు పేమెంట్ అయితే చేయండి తప్ప కంపెనీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఇండివిడ్యువల్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఏదైనా పేమెంట్ విషయంలో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి పేమెంట్స్ అడిగితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో ఒక ఇష్యూ జరిగింది. ఒక కంపెనీలో ఎంప్లాయీ కస్టమర్స్ నుంచి ఆ అమౌంట్ తన ఓన్ అకౌంట్‌కి తీసుకోవడం జరిగింది. సో, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది ఈరోజు ఓకే. రేపు ఫ్యూచర్‌లో మనకది కాంప్లికేట్ అవుతది కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే. మన ఇన్వెస్టర్స్, మన ఫాలోవర్స్ ఎట్టి పరిస్థితిలో మీ పేమెంట్ అన్నీ కూడా కంపెనీ పేరు మీదనే చేయండి. క్యాష్ పేమెంట్ అయితే ఆఫీస్‌లో డైరెక్ట్‌గా కంపెనీకే ఇవ్వండి తప్ప థర్డ్ పర్సన్‌కి ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు. నేను నేనెప్పుడు కూడా కస్టమర్స్ నుంచి ఒక్క రూపాయి కూడా నా అకౌంట్‌కి అయితే ఎప్పుడూ తీసుకోను. ఎందుకంటే అది నా పాలిసీ. కస్టమర్ డబ్బులు ఎప్పుడు కూడా కంపెనీ అకౌంట్‌కి అయితే వెళ్ళాలి. కంపెనీల నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ అయితే ఉండాలి తప్ప అండ్ అలా ఏదైనా జరిగితే అది మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది తప్ప సంతోష్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాదు. సో, అది మీరు గ్రహించగలరు.